ఈ ప్రైవేట్ క్లాసు నేనే క్యాన్సిల్ చేయించాను, నీతో ఒంటరిగా కాస్త మాట్లాడటం కోసం. నేను నిన్నేం చేయను, నువ్వేం భయపడకు. నేనంత పిరికిదాన్ని కాను. నాకు తెలుసు, నీ మీద అభిమానం ఏర్పడటానికి కారణమే అది. అదే నీ ధైర్యం. నువ్వు నన్నేం పొగడక్కర్లేదు. పొగడత నిరాకరించే అధికారం నీకుంది, కానీ వద్దని హక్కు మాత్రం నీకు లేదు. నేను నీతో కొంచెం మాట్లాడాలి. నాకు మాట్లాడాలని లేదు. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నీ చెప్పింది కాస్త వింటే చాలు. సుచిత్ర, నీ పెరిగిన పెంపకంలో లోపము, నాకున్న పరిచయాల దోషమో, లేక నా వ్యక్తిత్వంలో ఏదైనా తేడానో నాకు తెలియదు, కానీ మొదటి నుంచి నేను చాలా యారగెంట్ ఫెలోని. అదే నీ భాషలో చెప్పాలంటే పొగరబోతుని. అది కీర్తి కిరీటం అనుకుంటున్నావా? ప్లీజ్ సుచిత్ర, దయచేసి వ్యంగ్యంగా మాట్లాడకు. వినే వాళ్ళకి సహృదయత లేకపోతే ప్రతి మాట తప్పుగానే కనిపిస్తుంది. ప్లీజ్ లిజన్. ఈ మాటలు పై పెదల నుంచి వచ్చిన మాటలు కాదు, నా హృదయం చెప్పమంటున్న మాటల్ని మనసారా చెప్పుకుంటున్నాను. ఆ రోజు నువ్వు కొట్టిన చెంపదెబ్బ నా గుండెకే తగిలింది. అదేమిటో చిత్రం, నీ మీద కసి పెరగాల్సింది పోయి నీ సాహసంపై గౌరవం ఏర్పడింది. ఆ క్షణం నుంచి అనుక్షణం నీ గురించి ఆలోచనలే, నీ గురించి తలపలే. దీన్ని ప్రేమ అంటారేమో. వాట్ ఎ ఫీలింగ్ ఇట్ ఈస్. అనుక్షణం నీ సమక్షంలో గడపాలనే కోరిక, ఆ అవకాశం దొరకనందుకు క్షోభ, ఆ క్షోభలో తీయటి ఆనందం. ఎస్, అవును సుచిత్ర, ఇది ప్రేమే. నేను మనసారా ప్రేమిస్తున్నాను. ఎస్. ప్రేమించబడాలంటే కొన్ని అర్హతలుండాలి. కేవలం రూపమే కాదు, వ్యక్తిత్వం కూడా. నీ వ్యక్తిత్వం తెలిసి కూడా నిన్నెలా ప్రేమిస్తాననుకుంటున్నావు? యు ఆర్ రైట్. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నీ వ్యక్తిత్వం మీద గౌరవమే నా ప్రేమకు పునాది. అదే అసలైన కారణం. నేను మాట్లాడేది నీ వ్యక్తిత్వం గురించి, నీలో రౌడీ గురించి, నీలో విలాస పురుషుడి గురించి, నీలోని చెడ్డవాడి గురించి. నేను ఒప్పుకుంటున్నాను సుచిత్ర, నాలో కొన్ని లోపాలున్నాయి. అయితే నచ్చకపోవటం మొదలయ్యాక ప్రతి వ్యక్తి చర్య తప్పుగానే కనిపిస్తుంది. కానీ నువ్వు అనుకునేంత నీచుడు మాత్రం కాదు. ఈ మధురమైన స్పందన నన్ను కదిపి, నాలోని లోటుపాట్లు ఎత్తి చూపించి, మహర్షి మంచి మార్గంలో మళ్ళటానికి దారి చూపి వెలుగు ఈ ప్రేమే అనిపిస్తుంది. ఆ వెలుగు నాకివ్వమని, నా జీవితం మంచి మలుపు తిరగటానికి సహకరించమని నిన్ను అర్థిస్తున్నాను. నువ్వెన్ని చెప్పినా నా ఉద్దేశం మారదు. నీ ప్రేమ ఎంత బలమైందో నా ద్వేషం కూడా అంతే. నువ్వంటే నాకు ఇష్టం లేదు లేదు లేదు. నన్ను విసిగించుకో, విసిగించి కోపం తెప్పించుకో. అంతేనంటావా? ఎస్, ముమ్మాటికి అంతే. చూడు సుచిత్ర, ప్రేమ గుడ్డిదంటారు. కాదు, నిజమైన ప్రేమకున్నంత తీక్షణమైన చూపులు మరి దేనికి ఉండవే. ఆ చూపులతో నిన్ను వెంటాడతాను. నీ ప్రేమ నేను సాధించుకుంటాను. దిస్ ఇస్ మై లవ్లీ ఛాలెంజ్. ఓ పని కోసం వెళ్తున్న స్నేహితుడికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పాలి. నేను నీకెందుకు చెప్పడం లేదు తెలుసా? నువ్వు నా స్నేహితుడు కాదు గనక. రెండోది, ఎలాగో నువ్వు సాధించలేని ఆ పనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి ఆ మాటను వేస్ట్ చేయడం ఇష్టం లేదు. వస్తాను. గుడ్ బై. మా వాడికి మీ అమ్మాయి సుచిత్ర నచ్చింది సార్. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు. మేమంతా మీ నిర్ణయం కోసం వచ్చాం సార్, అంతే. బాగుంది. మనిషి తెలియదు కానీ జగపతిరావు గారి పేరు విన్నాను. కానీ ఇని కాదు సార్, మీరు ఊ అనాలి. ఎందుకంటే మా వాడికి కట్నం కట్టిన ఇలాంటి దమ్మిడి వద్దు. పైగా వాడికే బోళ్ళంత ఆస్తుంది. మీరు ఊ అంటే, నువ్వు ఆగరా, నేను మాట్లాడుతున్నాను కదా. మీరు ఊ అంటే మేము మా పెద్దవాళ్ళతో కలిసి వచ్చి ఈ ఆకులు వక్కలు ఇంకేంటి అది సున్నం 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 ఇలాంటివన్నీ కలిపిస్తాం. సరే సరే సరే, అమ్మాయి అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కోవాలి కదా. ఏమండి, ఓసారి వస్తారా?
వస్తున్నా. మళ్ళీ వెళ్ళిపోదురు గాని. అలాగే ఇప్పుడే వస్తానయ్యా. అలాగేనండి. ఏమిటో ఇది గోల? సరే, నీ ఇష్ట ప్రకారమే కానివ్వు. నువ్వు ఒప్పేసుకున్నావు అని చెప్పేసి వస్తాను. బాబు, మాకు నచ్చిందయ్యా. చాలా థ్యాంక్స్ సార్. కానీ అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కుంటే మళ్ళీ లాంఛనంగా. సార్ అదేదో తొందరగా తెలిస్తే మా వాడు హనీమూన్కి అమెరికా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాడండి. ఆహా, మరి అంత తొందరపడకూడదయ్యా. మేము వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిది. సంబంధమా? అవునే, కొత్త సంబంధం కూడా కాదు. నీకు బాగా తెలిసిన మనిషి, నీతో పాటు కలిసి చదువుకుంటున్నాడే, అదేనే జగపతిరావు గారు అబ్బాయి మహర్షి. ఎంత వినయం, ఎంత విధేయత. ఆ స్వయంగా తనే వచ్చి మాట్లాడి మరీ వెళ్ళాడమ్మా. అవును నాన్న, అమ్మకు తెలియపోతే నువ్వైనా చెప్పొచ్చు కదా. అతను వచ్చి పెళ్లి చేసుకుంటానని అడగగానే డబ్బులు మునిగి తేలిపోతారని ఆలోచించారే గాని అతను ఎలాంటి వాడు ఏమిటో. అబ్బా, అది కాదే. నాకు తెలుసు అతను ఎలాంటి వాడు. అతనంటే నాకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోవడమే కాదు, అతనంటే నాకు అసహ్యం. అతనంటే నాకు అయ్యో, అదేమిటే? అసలు పెళ్ళే చేసుకోనంటావా ఏమిటి? పెళ్లి చేసుకోనంటాం లేదమ్మా, అతన్ని మాత్రం చేసుకోని అంటున్నాను. అబ్బా, కాళ్ళు పడిపోతున్నాయే. ఈ దేవుడు మన ప్రాణాలు తోడేస్తున్నాడే బాబు. నోర్మి, దేవుడి దగ్గరకు వచ్చి ఏంటో మాటలు. వచ్చారా? రండి రండి, మీకోసమే చూస్తున్నాం అమ్మా. మా కోసం చూడటం ఏంటండి? చెప్తా వాయించండి వాయించండి. ఆగండి ఆగండి, ఏమిటిదంతా? కళ్యాణం తల్లి. కళ్యాణమా? ఎవరికి? దేవుడికమ్మా. ఏమిటేది? నాకేం అర్థం కావటం లేదు. దేవుడు పెళ్లి చేస్తుంటే నీ పెళ్లిలో గొడవ చేస్తావేమిటి? నువ్వు నోరు మూసుకో. సరే, పెళ్లి చేయించారు, ప్రసాదం పెట్టరు. కనీసం దేవుడు పెళ్లి చేయిస్తేనైనా మన పెళ్లి జరుగుతుందేమోనని నేనే ఈ కళ్యాణం జరిపించాను. నువ్వు దేవుడు పెళ్లి చేయించగలవేమో గాని సాక్షాత్తు ఆ దేవుడు దిగి వచ్చినా మన పెళ్లి జరగదు. అన్నట్టు ఇంటికొచ్చి వెళ్ళావట. చూడు, డబ్బుతో మనిషిని కొనాలనుకోవడం అన్ని చోట్ల జరగదు. నీకో విషయం తెలుసా? నాకు సంబంధం కుదిరింది. త్వరలోనే పెళ్లి కూడా. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మిస్టర్ మహర్షి. అంతా ఖాయం అనుకుని హఠాత్తుగా ఇలా సంబంధం క్యాన్సిల్ చేసుకుంటారా? కారణం ఏమిటంటారు? మామూలు కారణమే. కారణాంతరాల వల్ల అన్నారు గాని కారణమేమీ చెప్పలేదు. ఎవడో కట్నం ఎక్కువ ఇస్తానని ఉంటాడు. అసలు మగాళ్ళని కాదే, ఆడపిల్లల తల్లిదండ్రులు అనాలి. నాకు పెద్దగా బాధ అనిపించలేదు గాని అమ్మని చూస్తేనే. అవునే, పాపం బాధ కదా మరి. వస్తాను, సాయంత్రం రేపో ఇంటికి వస్తా. ఓకే. హలో, ఏమిటి డల్గా ఉన్నావు? పెళ్ళి అయిపోయిందనా? నాకెలా తెలిసిందనా? చేసిన పాపం చెబితే పోతుందంటారు. ఈ పెళ్లి చెడగొట్టింది నేనే. అవును, ప్రేమతో చెడగొట్టాను. మళ్ళీ సంబంధం కుదిరితే మళ్ళీ చెడగొడతాను. ఎప్పటికైనా నీ ప్రేమను నేనే దక్కించుకుంటాను. పెళ్లి చెడగొట్టి నా దగ్గరకు వచ్చి గర్వంగా చెప్తున్నావంటే అది ప్రేమ అనుకుంటున్నావా? కాదు, అది అహంకారం. అయినా నీకు ఒకందుకు థ్యాంక్స్ చెప్పాలి. నీలాంటి నీచుడు చెప్పుడు మాటలు విని సంబంధం వద్దనుకున్న నిలకడలేని ఆ పెద్ద మనిషితో సంబంధం తప్పించినందుకు చాలా థ్యాంక్స్. చూడు మహర్షి, నువ్వు వాడే కాదు, లోకంలో చాలా మంది వరులున్నారు. నాకు తగ్గవాడు దొరకపోడు. అప్పుడు శుభలేఖలు పంపిస్తాను, తప్పకుండా వచ్చి ఆశీర్వదించి వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదించటం, అందరూ మనల్ని ఆశీర్వదించాలి కదా నేను కోరుకునేది. నువ్వే నా హృదయమై
నీ తలుపులే నా మనసు కదలికై నువ్వు లేని జీవితం లేదనుకుంటూ తప్పిస్తున్న నా ప్రేమను నువ్వెందుకు గుర్తించడం లేదు? నేను ఎంత దగ్గర వాళ్ళని ప్రయత్నించినా నువ్వెందుకంత దూరంగా జరిగిపోతున్నావు? సుచిత్ర, మై లవ్. ఏమిటి బీటు కొడుతున్నారా? లేదు సార్. బీటు కొట్టడం కూడా రాని వాళ్ళు కాలేజీలో ఎందుకు చేరినట్టు? అబ్బే మాకు రాక్ కాదు సార్. ఓ కోఆపరేషన్ లేదనమాట. బీట్ ఎలా కొట్టాలో నేను చూపించనా? మళ్ళీ ఇలాంటి వ్యధవేషాలు ఇస్తూ కనిపించారు, చంపేస్తాను రాస్కెల్స్. ఉండే. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు. ఏమిటి నాకే? మీలాంటి వాళ్ళు ఉంటే దేశం సుభిక్షంగా ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది అంటారు, అంతేనా? సారీ, ఏదో పొగట్ట కొంచెం ఘనంగా ఉంటుందని నాకు నేనే అనుకున్నాను. జాగ్రత్తగా వెళ్ళండి. అన్నట్టు మీ పేరు? సుచిత్ర. కొంపదీసి కే సుచిత్ర కాదు కదా? అరే ఆ, మీకెలా తెలుసు? కే సుచిత్ర, ఎలక పిల్ల. మీరు తిలక్, సుశీలత్తయ్య, ఒంగోలు. అవును తిలక్నే. నువ్వేంటి ఇంత అయిపోయావు? అప్పుడెప్పుడు ఇంతేగా? మొత్తానికి చాలా కాలానికి చూశాను నిన్ను. ఇంతకీ అమ్మా నాన్న ఎక్కడిప్పుడు? నాన్నగారు రిటైర్ అయ్యాక హైదరాబాద్ లో సెటిల్ అయిపోయారండి. ఆ. మీకు తెలుసుగా, అప్పట్లో చెస్ ఆడుతూ ఆఫీస్ ఎగ్గొట్టేవారని. అవును, ఎక్కొట్టాడు కదా. ఇప్పుడు ఆఫీస్ ఎగ్గొట్టక్కర లేకుండానే చెస్ ఆడుకుంటున్నారు. ఇంకా ఆడుతున్నాడు. ఆ, వదిన గారు ఎలా ఉన్నారు నాయనా? అబ్బాయి పెళ్లి చేయరా అంటూ నాన్నగారి మీద పోట్లాడుతూ నాకు ఆ ముక్కే 3 రోజులకు ఒకసారి ఉత్తరం రాస్తున్నారండి. మొత్తానికి అప్పటికి ఇప్పటికి నువ్వు ఏం మారలేదే గంగాధరం. అబ్బా, గంగాధరం కాదండి, ఆ. తిలక్. అది మాత్రం మారిందిలేండి. ఓహో, తిలక్కు. అవును తిలక్ కదా. వస్తానండి. అప్పుడప్పుడు వస్తుండవా? అలాగేనండి. ఎందుకు ఈ ఆదివారం భోజనాన్ని రానాయనా? పోయినాక వచ్చేవా? అలాగే అత్తయ్య. ఈ పిల్ల వంట చేయటం లాంటి ప్రమాదాలని చేది కదా, అలాగైతే నేను కొంచెం ఆలోచించుకుని రావాలి. వస్తానండి. మంచి. అబ్బాయి చాలా బాగున్నాడు, ఆహా. మంచి ఉద్యోగం. అసలు మొదలు అయినా అమ్మాయి పెళ్లి సెటిల్ అయ్యేదాకా నీ ధోరణ మారదులే, ఇది సహజం. అప్పటికి మీకేమీ లేనట్టు. నాకు లేకపోవడం ఏమిటే? మీ అమ్మ మాటలకేం కానమ్మా, అబ్బాయి చాలా బాగున్నాడు. మొదలు. కంగ్రాట్స్. చిన్ననాటి స్నేహితుడు గుర్రం ఎక్కొచ్చి నీ మెళ్ళో పూలహారం అయిపోతున్నాడు అన్నమాట. నువ్వు ఒకదానివి. గుర్రం కాదు, మోటార్ సైకిల్ మీద లాఠీ కర్రతో వచ్చాడు. ఎలాగైతేనే పెళ్లి కుదిరిందిలే. పెద్ద సంబరం. పెద్దోళ్ళు ఊరికే అన్నారా, కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని. ఛ, ఇదెక్కడ పోలికే బాబు? ఏ కొంచెం సిగ్గు మీ వారికి కూడా దాచుకో. ఛీ, ఏ మీసం గుచ్చుకోలేదా? నోకరాజు,